అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండము 9వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడిన తర్వాత, పరిశుద్ధ రక్తంతో పాపాలు కడిగిన యావేను స్తుతించేదము. పరిశుద్ధ రక్తముతో పాపాలు కడిగిన యావను స్తుతించేదము. యెషువా స్తోత్రములు, మెస్సియా స్తోత్రము. యెషువా స్తోత్రములు, మెస్సియా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి యావేను స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి యావను స్తుతించెదము. యెషువా స్తోత్రము, మెస్సియా స్తోత్రము. యెషువా స్తోత్రము, మెస్సియా స్తోత్రము. లేవి కాండము 9వ అధ్యాయంలో యావే మహిమ కనపరుచుకోవడానికి చేయవలసినటువంటి విధానాలను 8వ దినం మోషే, అహరోను, అతని కుమారులకు, ఇజ్రాయేల్ పెద్దలందరికీ కూడా తెలియచేస్తూ ఉంటాడు. ఏ విధంగానంటే, పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన పొట్టేలును ఎలోహిం సన్నిధికి తీసుకొని రావాలి. యావే సన్నిధిని బలినర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండని తెలియజేస్తూ ఉంటాడు. నేడు ఎలోహిం మీకు కనబడునని పెద్దలతందరితో చెప్తూ ఉంటాడు. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకుని వచ్చి సమాజమంతయు దగ్గరికి వచ్చి ఎలోహిం సన్నిధిని నిలవగా, మోషే బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి, నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణం చేసి ఎలోహిం ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని ఎద్దుకు తేగా, అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దానిని సమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజము మీది వపను బలిపీఠం మీద దహించిన అట్లు ఎలోహిం మోషేకు ఆజ్ఞాపించెను. ఆ విధముగా చర్మమును వెలుపల అగ్నితో కాల్చివేసాను. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తం అప్పింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయవాలను అతడు అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. ఈ విధముగా దహన బలిపీఠమును, సమాధాన బలిని అర్పించినట్లుగా మరి ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. 2వ భాగంగా రేపటి దినమున ధ్యానిస్తున్నాం.